టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మహిళల ప్రపంచ కప్లో పాకిస్తాన్ను చిత్తు చేసింది భారత మహిళల క్రికెట్ జట్టు. అయితే ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి మ్యాచ్లో. అప్పుడు ఆసియా కప్లో అబ్బాయిలు, ఇప్పుడు మహిళా వరల్డ్ కప్లో అమ్మాయిలు. సేమ్ ప్రవర్తన, సేమ్ బిహేవియర్, ఎక్కడా కూడా ఆట లేదు కానీ ఓవర్ యాక్షన్ మాత్రం ఎక్కువగా ఉందనేది మరొకసారి నిరూపించారు. ఆ అక్కసును చూపిస్తూనే ఉన్నారు. ఆసియా కప్లో మనోళ్ళ దెబ్బకు ఇక జన్మకు ఇండియాతో పెట్టుకోవద్దురా బాబు అంటూ బెంబేలెత్తిపోయినటువంటి పాకిస్తాన్ పురుషుల జట్టును మనం చూసాం. అయితే ఇక్కడ ఇంత జరిగినా కూడా పాక్ ప్లేయర్స్ బుద్ధి మాత్రం ఏమాత్రం మారడం లేదు. ఇప్పుడు అమ్మాయిలే కదా అనుకువగా ఉంటారనుకుంటే మాత్రం వీళ్ళ ఒక్క బుద్ధి కూడా సేమ్ అలాగే ఉంది. అయితే వాళ్ళ కవ్వింపునకు భారత ఏమాత్రం కూడా బెదరలేదు. సరికదా చిరునవ్వుతో కర్రు కాల్చి వాత పెట్టారు. రిజల్ట్ చూపించి వాళ్ళ బుద్ధికి సమాధానం చెప్పారు. మహిళా వన్డే ప్రపంచ కప్ భాగంగా నిన్న శ్రీలంకలోని ప్రేమదాస్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. దీంట్లో భారత్ గ్రాండ్ విక్టరీ కూడా సాధించింది. అయితే మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ తరపున 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చింది, బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఆ టైంలో పాకిస్తాన్ స్పిన్నర్ నస్రా సంధు 22వ ఓవర్లో బౌలింగ్కి వచ్చింది తను. అయితే ఒక డెలివరీ ముందు కౌర్ సంధును బౌండరీకి పంపింది. కౌర్ డాట్ వేసిన తర్వాత సంధు బంతిని అందుకొని కౌర్ దిశగా మాక్ త్రో చేసింది. దానికి తోడు తీవ్రమైనటువంటి మెరుపుతో భారత కెప్టెన్ను భయపెట్టడానికి ప్రయత్నించినట్లుగా కండ్లు ఇంత లావు చేసి అటువైపే చూసే ప్రయత్నం చేసింది. కౌరు వైపు కోపంగా చూస్తూ ఉండిపోయింది నస్రా. అయితే కౌరు ఏమాత్రం కూడా ఆమె కవ్వింపులకు బెదరలేదు, కనీసం రియాక్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. చిన్నగా ఒక నవ్వుతో కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం సంధు దాటికి హర్మన్ స్పందించినటువంటి క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఇది చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ముఖ్యంగా భారత అభిమానులు మాత్రం ఆట తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఇక మీరు ఎప్పటికీ మారరంటూ కూడా ఈ యొక్క క్లిప్ని, ఫోటోలని సోషల్ మీడియాలో పెడుతూ వైరల్ చేస్తున్నారు. అటు పురుషులంతే, ఇటు మహిళా క్రికెట్ జట్టు కూడా అంతే, ఆ రకంగానే ఉంది. రిజల్ట్ మాత్రం శూన్యం, ఓవర్ యాక్షన్ మాత్రం 100% అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా తమ ఓవర్ యాక్షన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి సంబంధించిన ఎవరు కూడా చెయ్యరు. దాన్ని మరొకసారి నిరూపితం చేస్తూ ఈ రకంగా నిన్న గ్రౌండ్లో చేసినటువంటి ఓవర్ యాక్షన్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. దీంతో మరొకసారి పాక్ వక్రబుద్ధి, వారి బుద్ధి ఏంటో అనేటువంటి దాన్ని కూడా బయట పెడుతున్నాయి ఈ దృశ్యాలు. ఏదేమైనా కూడా నిన్న మ్యాచ్లో జరిగినటువంటి అనేక సంఘటనలలో ఇదొక అంశం కూడా ఇప్పుడు వైరల్గా మారుతుంది. దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తున్నారు. సో నిన్న మ్యాచ్ చూసిన మీరైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఏమనుకున్నారో కామెంట్ చేయండి. హర్మన్ కౌర్ ఇచ్చినటువంటి రిప్లై ఏ రకంగా ఉంది, నస్రా చేసినటువంటి ఓవర్ యాక్షన్ ఏ రకంగా ఉందో మీకేమనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి.